మాతకి జై. ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పెద్దలు నెట్టం రఘురామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ సభాధ్యక్షులు, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు, ఈనాటి ముఖ్య అతిథి మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి మన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజా గారు, ఆతూరు నాగభూషణం గారు, అశోక్ బాబు గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ, జనసేన, ఇక్కడికి హాజరైనటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి విచ్చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ సమావేశమయ్యాం. మనం మీ అందరికీ ఇప్పటికే తెలిసినటువంటి విషయమే. గత 2-3 నెలలుగా మనం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం కూటమి కార్యకర్తలందరూ, నాయకులందరం కూడా పాటుపడుతూ ఉన్నటువంటి వాస్తవం. మీ అందరికీ నిన్నటికి మనం చూస్తే నిన్న 12వ తారీఖు ఖచ్చితంగా 8 నెలల కాలం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గత 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని విముక్తం చేయటంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 3 పార్టీలు కూటమిగా తమ రాజకీయాల్ని మర్చిపోయి ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆ విధ్వంసకరమైనటువంటి, దౌర్జన్యపూరితమైనటువంటి, అరాచకమైనటువంటి పరిపాలనని అంతమొందించాలా అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ యొక్క సంఘటనని కట్టాం. ప్రజలు ఆదరించారు, విజయులమయ్యాం, ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ యొక్క రాష్ట్రాన్ని మరి భారతదేశంలోనే అభివృద్ధి దిశలో అగ్రగామిగా తీసుకొని వెళ్ళటానికి 3 పార్టీలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి దశలోనే ఈ ఎన్నికలు కూడా వచ్చినాయి. ఏ ఎన్నికైనా సరే రాజకీయ పార్టీలకి మరి పూర్తిగా విజయం చేకూరటమే లక్ష్యం అనేది అందరికీ తెలుసు. ఈ 5 ఏళ్ల కాలం సాఫీగా అభివృద్ధి దిశలో ముందుకు పోవాలి అనంటే ప్రతి ఎన్నికని కూడా మనం మరి విజయాన్ని చేకూర్చుకుంటూ ముందుకు పోతేనే మనం మన యొక్క లక్ష్యాన్ని సాధించుకున్న వాళ్ళం అవుతాం. మళ్ళీ 29లో కూడా అధికారానికి రావటానికి మన ప్రయత్నం అలా ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా సరే అలక్ష్యం వహించినట్లయితే, ఎక్కడైనా మనకి ఏ ఒక్క ఎన్నికైనా సరే ఎదురు దెబ్బ తగిలితే ఇప్పటికే అధికారాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు అధికారం మళ్ళీ ఎప్పుడొస్తుందా అని గోతికాడ నక్కలాగా కాచుకొని కూర్చున్నటువంటి వాళ్ళకి మనం బలం చేకూర్చినటువంటి వాళ్ళం అవుతాం. అందుకనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి విజయమే లక్ష్యంగా ముందుకు తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దాదాపు 30 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో 94 నుంచి ఇప్పటి వరకు 29-30 సంవత్సరాలుగా అందరికీ చిరపరిచితుడైన, అటు గుంటూరు, కృష్ణా జిల్లాలకి అందరికీ కూడా పరిచితుడైన, మరి అనేక రకాలుగా సమర్థుడు, అలాగే మంచి విద్యావేత్త, ఎంతోమంది ఎన్నో సంస్థలు మరి ఆయనకి వాటిల్లో ఆయనకి ఒక పాత్ర ఉన్నది. అందరూ కూడా అభిమానించేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూటమి అభ్యర్థిగా ఈ రోజున మరి కూటమి నాయకులందరూ కూడా నియమించటం అనేది జరిగింది. అందుకే మనకు ఒక మంచి అభ్యర్థిని ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇంకా మనకి విజయాన్ని తీసుకుని వెళ్ళటంలో తేలిక అవుతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే అటు కూటమి పార్టీలు తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ, జనసేన
ఈ యొక్క పార్టీల నెట్వర్క్ కింద దాకా వెళ్ళింది. అభ్యర్థి తన సొంత నెట్వర్క్ని కూడా ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో మనం ఓటర్ల లిస్టు తయారు చేసే దగ్గర నుంచి కూడా మనం 2-3 నెలలుగా చేస్తూ వస్తూ ఉన్నాం. కొన్ని దశలు దాటిపోయి ఇప్పటికి నోటిఫికేషన్ వచ్చి ఇక పోలింగ్ వైపు ఉన్నటువంటి కార్యాచరణే మనకి మిగిలి ఉంది. ఇప్పటికి మీ అందరికీ కూడా చాలామంది ఆ యొక్క కార్యాచరణలో నిమగ్నులై ఉన్నారు అనేదే నేను అనుకుంటా ఉన్నాను. అందుకనే మరొక్కసారి ఇక్కడ గౌరవ పెద్దలు ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి సమక్షంలో మనందరం మళ్ళీ ఒకసారి ఏం జరుగుతుంది ఏమిటి అనేది ఒకసారి సమీక్ష చేసుకొని తదుపరి కార్యాచరణని విజయం వైపుగా తీసుకొని వెళ్తాం అనేది ఎట్లా అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు దీన్ని సజావుగా తీసుకొని వెళ్దాం. మరి ఇందాక అడ్డూరి శ్రీరామ్ గారు చెప్పారు, ప్రతి 30 ఓట్లకి ఒక మరి మెంబర్ని తీసుకొని ఆ 30 ఓట్లు ఎక్కడున్నాయి ఎటున్నాయి అనే సెగ్రిగేట్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారు, ఇక్కడున్నారా, బయట రాష్ట్రాల్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు అనేటటువంటి వీటన్నిటినీ కూడా ఇప్పటికే ఇందాక కూడా పొద్దున్న రివ్యూ చేశాం మేము. సత్యకుమార్ యాదవ్ గారి సమక్షంలోనే మరి నాయకులందరం కూర్చొని రివ్యూ చేయటం అనేది జరిగింది. అందులో మీ అందరూ కూడా పాలు పంచుకొని మరి దీనిలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక విషయం ఏమంటే మామూలు ఎన్నికకి ఈ ఎన్నికకి తేడా ఉంది. బ్యాలెట్ పేపరు మామూలుదేమో ఈవీఎం, ఇదేమో బ్యాలెట్ పేపర్ ఇస్తారు, మళ్ళీ వెనకటి మన పద్ధతి అన్నమాట. ఆ బ్యాలెట్ పేపర్లో మరి మొట్టమొదటి పేరే శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి పేరే ఉంటుంది. ఆ పేరు ఎదురుగా 1 అంకె వేయాలి. మనం టిక్కు కొట్టడం కాదు, 1 అంకె అంటే 1వ నెంబరు. మేము 1వ నెంబరుగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అనేటటువంటి దాన్ని అక్కడ మనం అందుకోసం 1వ నెంబరు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మిగిలినటువంటి ఏ ఖాళీ కూడా పూరించవద్దు అనేదే మన పార్టీల నిర్ణయం. అందుకని ఏ గడిలో కూడా మీరు మరొక నెంబర్ వేయకుండా మొట్టమొదటి గడిలో మొట్టమొదటి అంకె వేయటం, దీన్ని మీరందరూ కూడా ప్రచారం చేయమని నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఒకే ఒక్కటి రాష్ట్రం అభివృద్ధి ఎక్కడా కూడా కుంటుపడకుండా మన కూటమి నాయకత్వంలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ విజయాన్ని మరి లక్ష్యంగా చేసుకొని మరి మీరు ముందుకు వెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక సంతోషాన్ని తెలియజేస్తూ మీ అందరి వద్ద సెలవు. ధన్యవాదాలు పెద్దలు రఘురామ్ గారికి. ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు రాజాబాబు గారిని కూడా